హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు మీకు సైప్రస్ రెసిడెన్స్ పర్మిట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్పాలనుకుంటున్నాను. సైప్రస్ రెసిడెన్స్ పర్మిట్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పాస్పోర్ట్ అనేది 2 years వ్యాలిడిటీ తోటి ఉన్నది కావాలి. అదే రీతిగా ట్రావెల్ హిస్టరీ, అంటే మీ పాస్పోర్ట్ మీద మీరు ఎప్పుడైతే ఏ కంట్రీస్ తిరిగారో, లేదనుకుంటే సైప్రస్లో ఎప్పుడైతే అరైవ్ అయ్యారో ఆ పాస్పోర్ట్ అనేది ట్రావెల్కి సంబంధించినటువంటి అరైవింగ్ కాపీ అనేది కావాలన్నమాట. అదే రీతిగా మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రెంటల్ అగ్రిమెంట్ అనేది కూడా కావాలి. అది ఎవరిస్తారు, ఎట్లా తీసుకోవాలి అని చెప్పేస్తారంటే కమ్యూనిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ అని చెప్పేస్తుంటారు. మనకు ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇలా ఉంటాయి కదా, వాటికి ఎట్లా ప్రెసిడెంట్ ఉంటారో అక్కడ కూడా ఇట్లా కమ్యూనిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. అది వచ్చేలేకే వారి సంతకం తీసుకోవాలి. అది మీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి ఇంట్లో అయితే ఉండాలనుకుంటున్నారో అద్దెకి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అక్కడ వెళ్ళిపోయి కమ్యూనిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ దగ్గర సైన్ తీసుకోవచ్చు. దీనికి అక్కడ ఉన్నటువంటి సైప్రెట్లో ఉన్నటువంటి 2 సాక్షులు అనే వాళ్ళు అవసరం అనమాట. వాళ్ళ సంతకాలు పెట్టాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లతో పాటుగా. అది తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది మినిమం బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనేది 800 యూరోస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అదే రీతిగా మీకు ఎవ్రీ ఇయర్ అనేది రెన్యువల్ జరుగుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా సివిల్ రిజిస్ట్రీ అండ్ మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి మీకు ఒక 1 month ముందుగానే మీకు అలర్ట్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు ప్రతిసారి మీరు మినిమం 55 యూరోస్ నుంచి 70 యూరోస్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. అదే రీతిగా మీరు సైప్రస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే దయచేసి నార్త్ సైప్రస్ అనేది టచ్ చేయొద్దండి. నార్త్ సైప్రస్ ఎర్నాకా ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడ నుంచి 13 kilometers నికోషియా అని అక్కడ దిగి వెళ్ళారు అని అంటే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు వచ్చేలేకే ఈ ఒక అప్లికేషన్స్ అనేది ఉంటుంది. ఇది రెంటల్ అగ్రిమెంట్కైనా లేదు అనుకున్నట్లయితే మీకు సైప్రస్కి సంబంధించి రెసిడెన్స్ పర్మిట్కి సంబంధించి MEDU మెడు, అదే రీతిగా MEDU M1 మెడు, ఈ 2 అప్లికేషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇవేంటంటే సైప్రస్కి సంబంధించి రెసిడెన్స్ పర్మిట్, అదే రీతిగా రెన్యువల్ అనేది చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్. ఇవి నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా కావాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే నాకు డైరెక్ట్గా టెక్స్ట్ చేయండి. నేను మీకు వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదే రీతిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రెసిడెన్స్ పర్మిట్కి సంబంధించి కొన్ని మెడికల్ టెస్టులు కూడా చేయించుకోవాలి. ఏదైతే హెపటైటిస్ BC, HIV, సిఫిలిసిస్, అదే రీతిగా ఛాతీకి సంబంధించి ఎక్స్రే కూడా తీయించుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్స్ కూడా క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటుగా మీరు ఏదైతే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, అదే రీతిగా మనం అక్కడ చదువుతున్న సమయంలో ఏదైనా జరిగి మనం చనిపోయాము అని చెప్పేస్తానంటే మనల్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించడానికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకున్న అదే రీతిగా కొంతమందికి సంబంధించి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మ్యారేజ్ చేసుకొని అక్కడ పిల్లల కంటే సిటిజన్షిప్ వస్తుంది అనే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి ఆలోచన పక్కన పెట్టేసేయండి. అక్కడ మీరు పిల్లల్ని కన్నా కానీ అది ఏ కంట్రీ అయినా కానివ్వండి, వాళ్ళకంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. మనం ఏదో అతి తెలివి అన్నట్లు ఆలోచన చేయొద్దు. మనం మన భార్య, మన డిపెండెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఉన్నా కానీ ఆ పిల్లోడిని డిపెండెంట్గానే చేస్తారు తప్పించి అక్కడ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరగదు. ఇది దయచేసి గుర్తుంచుకోండి. మీ భార్యని తీసుకొని వెళ్ళండి, తప్పులేదు. అక్కడ మళ్ళీ పిల్లల్ని కానీ అక్కడ డిపెండెంట్కి మళ్ళీ ఇదయ్యి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఆ ప్రాసెస్కి మళ్ళీ మీరు ఇంకొక దాదాపుగా ఒక 5,000 యూరోలు అలా తగలేసుకోవాల్సి వచ్చింది. అన్నీ గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.